ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ ఆదివారపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, గడిచిన ఉదయకాలపు ఆరాధనలన్నింటిలో కూడా సహాయం చేసి ఈ సాయంకాలపు ఆరాధనలో కూడా మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చి నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు అంటున్నాడు కదా ప్రభా, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని. భక్తిహీనుల గుడారం దగ్గర ఉండటం కంటే నా దేవుని ద్వారబంధం దగ్గర కూర్చుని ఉండటం నాకు మేలు శ్రేష్టమని చెప్తున్నారు ప్రభా. అలాగే నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరి శ్రేష్టమైన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండేసయ్యా. వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ చిత్తంలో ఉన్నవారిని నడిపించండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరవా ముగించే ప్రార్థన వరకు నీ చిత్తానుసారంగా జరిగించండి. పాటల్లోనూ ప్రభా, వాక్య ధ్యానాల్లో, వాక్య పరిచర్యల్లో మీరుండి మాతో మాట్లాడండి ప్రభా. ఈ ఆరాధనలో మాతో మాట్లాడుతున్నావు ప్రభా. మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అయ్యా, బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఇంకా ఈ పరిచర్యను అభివృద్ధిపరిచి ఆశీర్వదకరంగా మార్చమని ప్రభా. ఇప్పుడు పాటలు పాడుతుండగా మానవుల స్వరం మరుగుపరిచి నీ స్వరం మాకు ఇచ్చిన ప్రభు, నేను ఘనపరిచే అయ్యా గలాలు నా ప్రభా స్వరాలు మాకు దయచేయమని, నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేసి అయ్యా నిన్ను మహింపరిచే కృపనివ్వని ప్రభా. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఆరాధన అంతా కూడా మీ చేతులకు సమర్పిస్తూ మీరే మీ చిత్తానుసారంగా జరిగించి నీ నామానికే మహిమ తీసుకురమ్మని యేసుక్రీస్తు నామని అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముందుగా పరిచర్యలో ఉన్న తండ్రులైన వారందరికీ, అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే ఈ సాయంకాలపు ఆరాధన వీక్షిస్తున్నారో తండ్రులైన వారందరికీ కూడా ఫాదర్స్ డే విషెస్ నేను తెలియజేస్తున్నాను. విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి కొన్ని పాటలు పాడుకొని ఈ సాయంకాలపు ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం. అందరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. చేతులు చాపి చేయి పట్టి లేపి, చేతులు చాపి చేయి పట్టి లేపి, కౌగిలిలో నన్ను బంధించినావు. కరుణామయుడా నా యేసు రాజా,
పదిలముగా నన్ను దాచేసినావు. పరమ పవిత్రుడా నా యేసు రాజా, నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. పీడవేయబడిన మొక్కను తోట బయట వేయబడి తిని, రాతి నెలను నాటబడి తిని, నీరు లేక ఎండిపోతిని. పీకి వేయబడిన మొక్కను తోట బయట వేయబడి తిని, రాతి నెలను నాటబడి తిని, నీరు లేక ఎండిపోతిని. అండలేక బండనైపోతిని, అండలేక బండనైపోతిని. కొండవు నీవని నిన్ను చేరితిని, కొండవు నీవని నిన్ను చేరితిని. చేతులు చాపి చేయి పట్టి లేపి, చేతులు చాపి చేయి పట్టి లేపి, కౌగిలిలో నన్ను బంధించినావు. కరుణామయుడా నా యేసు రాజా, పదిలముగా నన్ను దాచేసినావు. పరమ పవిత్రుడా నా యేసు రాజా, నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. పాడైపోయిన జీవితము, పనికిరాని నా దేహము, మలినమైన నా హృదయము, మరణముతో నా స్నేహము. పాడైపోయిన జీవితము, పనికిరాని నా దేహము, మలినమైన నా హృదయము, మరణముతో నా స్నేహము. ఒంటరినై ఎన్నోసార్లు ఏడ్చి, ఒంటరినై ఎన్నోసార్లు ఏడ్చి, చివరకు నీ దరికి చేరినాను, చివరకు నీ దరికి చేరినాను. చేతులు చాపి చేయి పట్టి లేపి, చేతులు చాపి చేయి పట్టి లేపి, కౌగిలిలో నన్ను బంధించినావు. కరుణామయుడా నా యేసు రాజా, పదిలముగా
నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. రుచి చూచి తెలుసుకుంటిని, ఉత్తముడవని నమ్మితిని. ఊపిరి ఉన్నంత కాలము నీ పాట పాడాలనుకుంటిని. రుచి చూచి తెలుసుకుంటిని, ఉత్తముడవని నమ్మితిని. ఊపిరి ఉన్నంత కాలము నీ పాట పాడాలనుకుంటిని. తప్పిపోయిన గొర్రెవళే నేను, తప్పిపోయిన గొర్రెవళే నేను, త్రోవ విడిచి తిరుగులాడుచుంటిని, త్రోవ విడిచి తిరుగులాడుచుంటిని. చేతులు చాపి చేయి పట్టి లేపి, చేతులు చాపి చేయి పట్టి లేపి, కౌగిలిలో నన్ను బంధించినావు. కరుణామయుడా నా యేసు రాజా, పదిలముగా నన్ను దాచేసినావు. పరమ పవిత్రుడా నా యేసు రాజా, నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. నన్నెందుకో ఇష్టపడి విస్తారముగా నన్ను ప్రేమించినావు. చేతులు చాపి చేయి పట్టి లేపి, చేతులు చాపి చేయి పట్టి లేపి, కౌగిలిలో నన్ను బంధించినావు. కరుణామయుడా నా యేసు రాజా, పదిలముగా నన్ను దాచేసినావు. పరమ పవిత్రుడా నా యేసు రాజా. హల్లెలూయా, హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం అందరూ కూడా కలిసి. యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణముని
కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చినావు నీ స్వాస్యముగా, మార్చినావు నీ స్వాస్యముగా, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం, ఇచ్చినావు మెత్తని కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. కన్న తల్లి తండ్రి నన్ను మడచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. కన్న తల్లి తండ్రి నన్ను విడచినను, ఈ లోకము నన్ను వెలివేసిన. మరువలేదు నన్ను విడువలేదు, మరువలేదు నన్ను విడువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 22వ కీర్తన మనం ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 22వ కీర్తన మన మధ్యలో ఉన్న అక్క విమలక్క వచ్చి చదువుతారు. నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక, నా అర్థధ్వని వినక నీవేళ దూరంగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనంగా నుండటలేదు. అయినను నువ్వు నాకు ఉత్తరమీకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి, వారు నీ యందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీ యందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు గనుక, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద సన్నిపాలన చేయుచుండగా నీవే కదా నాకు నమ్మక పుట్టించితివి. గర్భవాసన మొదలుకొని నీవే నాకు ఆధారము. నాకు ఆధారము నీవే. నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని. నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడునూ లేడు. నాకు దూరంగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను అపహరించి ఉన్నవి. చీల్చును గద్దించునుండు సింహం వలె వారు నోళ్ళు తెరిచి ఉన్నారు. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకుని ఉన్నది. నీవు నన్ను పేతాళ భూమి పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చేర్చుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరంగా నుండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. ఖడ్గం నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము.
గొర్రెపోతు కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజం మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువారు బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖము దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గారు వారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించెదను. దీనులు భోజనం చేసి తృప్తి నొందెదరు. యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరెల్లి నిత్యము బ్రతికెను. భూదిగంతము నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల ఏలువాడు ఆయనే. భూమి మీద వద్దులుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొంచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటుపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేస్తురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. వాక్యం కొరకు మన హృదయాలను తెరిచి ప్రార్థనలో ఏకీవించుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా, ఇంతవరకు నేను ప్రభా పాటల్లో, ప్రార్థనలో, ధ్యానవాక్షల్లో సహాయం చేశారు. మా మధ్యకు దిగి వచ్చిన దేవా మీకు వందనాలు. 2-3 ఉన్న చోట నేను ఉన్నానని మీరు సెలవిచ్చారు కదా ప్రభా. మా మధ్యన మీరున్నారు, మాతో మీరున్నారు. నేను నమ్ముతున్నాను ప్రభా. నమ్మినేడలా దేవుని మహిమను చూస్తారన్నారు. కాబట్టి మీరు మా మధ్యన ఉన్నారు. నీ మహిమను మేము చూచలాగున ప్రభా. మా మనోనేత్రాలను తెరవండి, మా హృదయాన్ని తెరవండి నైనా ప్రభా. ఇప్పుడు నిలబడుతున్న సావుకులను అభిషేకించి మీరు మాట్లాడండి. కొన్ని నిమిషాలు ప్రభా నీ మాటలు విని ప్రభా మా హృదయాలకి నేను అయా శాంతిని, సమాధానమును ప్రభా, మేలును, తృప్తిని ప్రభా పొందుకుని వెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ వాక్యం శ్రద్ధగా విన్న వారికి దీవెనలు వస్తాయని చెప్పావు ప్రభా. అటువంటి శ్రద్ధను మాకు అందరికీ దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ప్రభా భయభక్తులతో అయ్యా నీ మాటను శ్రద్ధగా వినే మనస్సును మాకు ఇమ్మని, సావుకులను బలపరచండి. వచ్చిన మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ సాయంకాల ఆరాధనకి విచ్చేసిన దేవుని పిల్లలైన మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకంగా తండ్రులైన వారందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలం నుంచి 3 సర్వీసులు చూసుకునండి. ఇది 4వ సర్వీసులో మనం ఉన్నాం. నిశ్చయంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే చిన్న మంద భయపడొద్దు, నేను మీ మధ్యలో ఉన్నాను, మీ కొరకు నేను రాజ్యాన్ని సిద్ధపరుస్తానన్నాడు. నిజంగా ఆలోచన చేస్తే ఉదయకాలం జరిగిన 3 సర్వీసుల్లో కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఈ సాయంకాల ఆరాధనలో చిన్న మందగా కూడుకున్న మనతో కూడా దేవుడు ఉన్నాడు. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. కీర్తనలు 103వ సంకీర్తన
13వ చరణంలో మంచి మాట రాయబడిన మాట, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో తండ్రి తన కుమారుని ఎడల జాలి చూపిస్తాడట. అదే క్రమంలో మన పరమ తండ్రి అనే దేవుడు కూడా తన పిల్లలమైన మన మీద కూడా ఏం చూపిస్తాడంటే జాలి చూపించేవాడై ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్పబడుతుంది. యేసు ప్రభువారిని శిష్యులు అడిగారు, మేము ఎలా ప్రార్థించాలి, మేము ఎలాగ దేవుణ్ణి అడగాలి అని అడిగినప్పుడు ఆ టైంలో దేవుడు తన శిష్యులకి నేర్పిన ప్రార్థన ఏంటంటే పరలోకపు ప్రార్థన. పరలోకపు ప్రార్థన ప్రారంభంలో ఏమని అడగమన్నాడంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. అంటే దేవుణ్ణి మనల్ని ఏ స్థానంలో ఉంచాడంటే తండ్రి స్థానంలో దేవుణ్ణి ఉంచుకోమని చెప్తున్నాడు. దేవుణ్ణితో మాట్లాడి దేవునికి ప్రార్థన చేసేటప్పుడట మనం ఏమని ఉచ్చరించాలటండి, ఏమని నోరారా పలకాలట, మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని మీరు పిలవండి అని దేవుని వాక్యం చెప్తుంది అని బిడ్డ. యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పాడు ఈ మాట. నిజంగా ఈ రాత్రి తండ్రి కుమారుని ఎడల జాలి పడుతున్నట్టుగానే యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జాలి చూపించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, కీర్తన గ్రంథంలో 89వ కీర్తనలు అనుకుంటా కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నప్పుడు అందులో చక్కని మాట ఏంటంటే, చూడండి ఇక్కడ, నీవు నాకు 26వ వచనం 89:26లో నీవు నాకు తండ్రివని నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెడతాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దావీదు రాస్తున్నప్పుడు, ఇదిగో నీవు నాకు తండ్రివని నీవు నాకు దేవుడవని నా రక్షణ దుర్గమని అతడు నాకేం చేస్తాడు, మొరపెడతాడు. ఇదిగో నన్ను తండ్రి అని పిలిచాడు గనుక నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఎవరైతే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తారో పిలిచిన వారందరినీ దేవుడు తన జ్యేష్ఠ కుమారులుగాను జ్యేష్ఠ కుమార్తెలుగా దేవుడు మార్చుకుంటున్నాడు. పాత నిబంధన కాలంలో జ్యేష్ఠత్వపు హక్కు అనేది ఉండేదండి. అది ఇంటికిలో పెద్ద కుమారునికే వచ్చేది అని బిడ్డలారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఒక జ్యేష్ఠ కుమారులుగా దేవుడు ఎందుకు ఎంచుతున్నాడంటే మనం దేవుణ్ణి ఏమని పిలుస్తున్నాం, నీవు నాకు తండ్రివి, నీవు నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. అక్కడ చక్కని మాట వాడతాడు దేవుని బిడ్డలారా. కింద మాటలు ఏమంటాడంటే భూరాజులందరిలో అతన్ని అత్యున్నతునిగా చేస్తానన్నాడు దేవుని బిడ్డలారా. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు కనుక, ఆ తండ్రి మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు కనుక మనల్ని కిందవారిగా కాకుండా భూరాజులందరిలో కల్లా అత్యున్నతునిగా నేను మిమ్మల్ని చేయబోతున్నాను అని దేవుని వాక్యం చెప్తుందండి. ఎందుకని దేవుడు మనకేమై ఉన్నాడు, తండ్రి అయి ఉన్నాడు. తండ్రి కుమారుని ఎడల ఎప్పుడు జాలి పడుతూనే ఉంటాడు. తన యందు భయభక్తులు గలవారి ఎడల ఎప్పుడు దేవుడు జాలి చూపిస్తూనే ఉంటాడు. ఇదిగో నీవు తండ్రి అని పిలిచావు గనుక ఇదిగో నేను నిన్ను నా జ్యేష్ఠ కుమారుడని ఎంచుతూ ఉన్నాను. నేను నా కుమారుడిగా నేను ఎంచాను గనుక నిన్ను అందరిలో కల్లా నిన్ను హెచ్చించబోతున్నాను. భూరాజులందరిలో కల్లా నేను నిన్ను అత్యధికునిగా నేను నిన్ను చేయబోతున్నాను అని ఒక ప్రామిస్, ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. దేని బిడ్డలాను, దేవుడు తండ్రి అయినప్పుడు ఆయన కుమారులైన మనల్ని దేవుడు ఎలా చూడాలనుకున్నాడంటే రాజుగారి కుమారులు రాకుమారులు అయినట్టుగానే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని అత్యున్నతమైన వారిగా చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసి దేవుని వాక్యములో మరి కాస్త ముందుకు వెళదామండి. దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము
6వ వాక్యాన్ని చదువుదాం. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రినై ఉందును. చాలండి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దావీదు చాలా వృద్ధాప్యానికి వచ్చాడు. దావీదుకు ఒక ఆశ ఉండేది, నా తర్వాత నా కుమారుడైన సొలొమోను ఈ సింహాసనం మీద రాజుగా ఉండాలి అని ఆశపడుతూ ఉండేవాడు. కానీ అక్కడ కుట్ర జరిగిపోతుంది, మోసం జరిగిపోతుంది. సొలొమోను రాజు కాకూడదు, మరొక వ్యక్తి రాజు అవ్వాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వృద్ధాప్యానికి వచ్చాడు, బలహీనుడైపోయాడు. ఎలా వారితో పోట్లాడాలో తెలియక, ఎలాగ వారిని జయించాలో తెలియక ఈ బాధలో అయ్యో నా కుమారుడైన సొలొమోనుని నేను రాజుగా పట్టాభిషేకం చేయలేకపోతున్నానని దావీదు బాధపడుతుంటే దావీదు దగ్గరికి వచ్చి దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో దావీదా, నీ కుమారుడైన సొలొమోనుని నేను నా కుమారునిగా ఏర్పరచుకున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అతన్ని నా కుమారునిగా చేసుకున్నాను కనుక నేను అతనికి ఏమై ఉంటాను? తండ్రినై ఉంటాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించడం కొరకే, దేవుడు ఈ రోజున నిన్ను ఘనపరచడం కోసమే దేవుడు ఆయన నీకు తండ్రి స్థానంలో నిలబడ్డాడు, నిన్ను కుమారుని స్థానంలో నిలబెట్టాడు. ఎందుకని? నేను భూరాజులందరికంటే అత్యున్నతనిగా చేయాలని. ఇక్కడ అంటున్నాడు, దావీదా బాధపడుకు, నీ కుమారుడైన సొలొమోనుని నా కుమారునిగా నేను ఏర్పరచుకున్నాను కదా, ఇదిగో నేను అతనికి ఏమై ఉందును? తండ్రినై ఉంటాను కదా అని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. దేని బిడ్డలు, ఈ వాగ్దానాన్ని బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడు ఆ రోజునంటే ధైర్యం తెచ్చుకున్నాడు. దేని బిడ్డారు, శారీరకంగా మనని కన్న తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. దేని బిడ్డారు, వారి రుణాన్ని ఎప్పుడు కూడా మనం తీర్చలేమండి. తల్లి తండ్రి కూడా సమానమైన రీతిలోనే బిడ్డలను ఏం చేస్తూ ఉంటారంటే ప్రేమిస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు మదర్స్ డే వస్తూ ఉంటుంది, ఫాదర్స్ డే వస్తూ ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు అయిన వారిని ఏం చేస్తూ ఉండాలి? పిల్లలు ఘనపరుస్తూ ఉండాలి. దేని బిడ్డారు, ఇప్పుడు బిడ్డ యొక్క జీవితంలో మెయిన్ పార్ట్నర్స్ లేకపోతే మెయిన్ పాత్రదారులు ఎవరైనా ఉన్నారంటే తండ్రి ఎంత పాత్రదారుడై ఉన్నాడో తల్లి కూడా అంతే పాత్ర కలిగి ఉంటుంది. ఇద్దరు ప్రేమలో ఏమాత్రం కూడా తేడా ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మనకు పంచుతున్న ప్రేమ ఎలాంటిది అంటే యెషయా గ్రంథంలో అంటాడు, ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకే పాత్రని ఏమండి మన తల్లిదండ్రులు భూలోకంలో ఇద్దరుగా ఉంటే దేవుడు ఒక్కడే ఉండంటున్నాడు, నేను నీకు తండ్రిని నేనే, నీకు తల్లిని కూడా నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది లేరెవ్వరు. మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది లేరెవ్వరు. మా తోడు నీడగా, మా అండ దండగా, మా తోడు నీడగా, మా అండ దండగా, మమ్ము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా. ఎడబాయని నీ కృపలో నడిపించినావా మా దేవా, ఎడబాయని నీ కృపలో నడిపించినావా మా దేవా. మా తోడు నీడగా, మా అండ దండగా, మా తోడు నీడగా, మా అండ దండగా, మమ్ము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా
యేసయ్యా బంగారు యేసయ్యా, మా తల్లి తండ్రివి నీవేనయ్యా, నీ కన్న పెన్నిది లేదెవ్వరు. మా తల్లి తండ్రివి నీ కన్న పెన్నిది, మా తోడు నీడగా మా అండ దండగా, మా తోడు నీడగా మా అండ దండగా, మము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా, మా ఇంటి వెలుగై మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై మము నడిపించు భారము నీదయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, మా యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా. భూమి మీద ఉన్నవారు తల్లి తండ్రి వారు రెండు పాత్రలు పోషిస్తుంటే, పరలోకమందున్న తండ్రి ఆయన ఒక్కడే ఉండి రెండు పాత్రలు పోషిస్తుంది. ఇటు తండ్రి వల్లే ఉంటున్నాడు, ఇటు తల్లి వల్లే కూడా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా తండ్రి అనే మాటను మనం చూసినట్లయితే భారము బాధ్యతలు భరించే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మొట్టమొదటి కారణం ఎవరంటే నా తల్లిదండ్రులేనండి. నా తల్లిదండ్రులే నాకు జన్మనిచ్చి ఉండకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, అంతేకాదండి, నిజముగా తల్లిదండ్రులైన వాళ్ళు కరెక్ట్గా ఉంటే దేవుని బిడ్డలారా, బైబిల్లో సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట రాస్తాడు. 20:7 అంటాడు, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులైన వాళ్ళు యథార్థవంతులై ఉంటేనట వారి తదనంతరము వారి పిల్లలు ధన్యులవుతారు అని రాస్తుందండి. నా తల్లిదండ్రులు నాకు జన్మనివ్వటమే కాదు కానీ వాళ్ళ దేవుళ్ళో యథార్థంగా నడిచారు కాబట్టి నేను ఈ రోజున ఒక ధన్యుడిగా నిలబడగలిగాను. దానికి కారణం ఎవరంటే నా తండ్రి గారే. దేవుని బిడ్డ, కులస్తుల చేత వెలివేయబడి అందరి చేత తృణీకరించబడి ఒంటరివాణిగా భార్యను పట్టుకుని బిడ్డలను పెట్టుకుని మమ్మల్ని అందరినీ ఆ పేదరికంలో అట్లా గడ్డు కాలంలో మమ్మల్ని ఎంతగానో మరి పోషించి మమ్మల్ని ఈ రోజున ఇలాగా ఉండడానికి కారణం ఎవరంటే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులే. ఈ ఫాదర్స్ డే రోజున ఒకవేళ వారు లేక దేవుని సన్నిధిలో ఉన్నప్పటికీ కూడా వారు చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా తల్లిదండ్రులైన నా తండ్రి నా తల్లి నాకు ఇంత గొప్ప ధన్యతనిచ్చారు. దేవుని బిడ్డలారా, రెండవది నా ఆత్మీయ తండ్రి అపొస్తలులు డాక్టర్ ఎంఎస్ విలియమ్స్ అయ్య గారు రాయిని రత్నంగా మారుస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా నాలాంటి వాళ్ళని అందరినీ కూడా కొన్ని వేల మందిని ఆయన చేతిలోకి రాయిలుగా తీసుకునండి ఆయన తరిబీదులో రత్నాలుగా మార్చాడు. దేవుని బిడ్డలారా, మా ఆత్మీయ తండ్రి విలియమ్స్ అయ్య గారు ఆయన కూడా ఆత్మీయ తండ్రిగా ఉండి ఎలాగా దేవుళ్ళో ఎదగాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా బోధించాలో అనేకమైన విషయాలు నేర్పించడానికి నాకు ఆత్మీయ తండ్రిగా ఎంఎస్ విలియమ్స్ అయ్య గారిని దేవుడు అనుగ్రహించాడు. రాయిని చేతిలో పెట్టుకుని దాన్ని తీర్చి మళ్ళీ రత్నంగా చేసినట్టుగా దేవుడు ఎంతగానో మరి అలాంటి ఆత్మీయ తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు. నా కన్న తండ్రి నాకు ఈ జన్మనిచ్చి నేను ఒక ధన్యుడిగా నిలవడానికి కారణమైతే నా ఆత్మీయ తండ్రి నేను ఈ రోజున ఇలాగా రాయిగా ఉండాల్సిన నన్ను రత్నంగా మార్చి అనేక మందికి ప్రయోజనకరమైన పాత్రగా నన్ను తీర్చిదిద్దింది నా ఆత్మీయ తండ్రి.
అని చెప్పడానికి నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను దేవుని బిడ్డలను. ఇప్పుడు మనందరికీ తండ్రిగా ఎవరున్నారు అంటే దేవుడే ఉన్నాడు. వారు అడిగారు శిష్యులు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలి అంటే మీరు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని అడగండి అన్నాడు. దేవుడు మీకు ఒక తండ్రిగా ఉన్నాడు. తండ్రి కుమారుని ఎడలు ఎప్పుడు జాలి పడుతూనే ఉంటాడు. అలాగే దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడలి యెహోవా కూడా ఎప్పుడు కూడా జాలి చూపిస్తాడు అని ఒక మంచి మాట 103వ సంకీర్తనలో 13వ చరణంలో చదువుకున్నాం. బైబిల్లో ఇలాంటి జరిగిన ఒక సంఘటన మనం చూడగలుగుతాం లూకా శుభవార్తలో. అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని మనం చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి లూకా శుభవార్తలోనికి వెళ్ళి ఆ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు 15వ అధ్యాయము 11వ వచనంలో బిగినింగ్ మాట ఏంటంటే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండెను. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగము నిమ్మని తన తండ్రిని అడుగగా అతడు తన ఆస్తిని పంచిపెట్టెను. ప్రియులారా, ఇక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, ఆ కుమారుల్లో ఒక చిన్న కుమారుడు వచ్చి తండ్రిని ఇలా అడిగాడట, నా ఆస్తిని నాకు ఇవ్వండి అన్నప్పుడు తండ్రి తన ఆస్తిని పంచిపెట్టి తన కుమారుడికి ఇచ్చాడని బైబిల్లో రాయబడ్డది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించేయండి, తండ్రి కుమారుని ఎడల జాలి పడతాడు అని చెప్పడానికి ఈ యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఈ ఉపమాన రీతికి మాట చెప్తున్నాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నప్పుడు ఒక చిన్న కుమారుడు వచ్చి తన తండ్రిని తన ఆస్తిని పంచిమ్మని తన భాగం పట్టుకుని దూర ప్రాంతం వెళ్ళి దుర్వ్యాపారం చేసి ఏమైపోయాడండి, పాడైపోయాడని, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వాడు చాలా ఇబ్బంది పడ్డాడని, తినడానికి లేక, కట్టుకోవడానికి లేక, ఉండడానికి లేక చాలా బాధపడి ఆ సమయంలో తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడని, మరలా తండ్రి ఇంటికి వచ్చి వారి పనివారిలో ఒకనిగా బ్రతకాలని ఆశించి అక్కడ చెప్పిన మాట ఏమని చెప్పాడంటే, ఒక చక్కని మాట ఈ 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమని చెప్పాడంటే కుమారుడు 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసే తిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పుదామని తండ్రితో నిర్ణయం తీసుకున్నాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మన తండ్రి కనుక తండ్రి ఎప్పుడు కుమారుల ఏళ్ళు ఏం చూపిస్తాడట, జాలి చూపిస్తాడట. దేవుని బిడ్డలారా, వీడి జీవితం అంతా పాడు చేసుకున్నాడండి. వీడి జీవితం అంతా పాడైపోయింది. ధనము ఆర్థిక పూర్వంలో కరిగిపోయింది. స్నేహితులు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాసిన మాట అదే. ధనవంతునికి స్నేహితులు ఎక్కువగా ఉంటారట, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడు అనే మాట బైబిల్లో ఇప్పుడు సామెతల గ్రంథంలో రాసి పెట్టాడు. దేవుని బిడ్డ, ధనవంతునికి అందరూ చుట్టాలే, ధనవంతునికి అందరూ బంధువులే, స్నేహితులే. మరి దరిద్రుడు ఏంటంటే తన స్నేహితులను పోగొట్టుకుంటాడు. ఎవరు కూడా దరిద్రుడితో స్నేహం చేయడానికి ఎవరు ఇష్టపడరని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు ధనమున్నని చెప్పి అందరూ ఉన్నారు ఈ అబ్బాయి చుట్టూ, ఈ కుమారుని చుట్టూ. ఈ ధనమంతా పోయాక అందరూ వదిలేసిన తర్వాత ఒంటరివాడు అయిపోయి తినడానికి లేక, కట్టుకోవడానికి లేక, ఉండడానికి లేక అప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడట. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుంటే వాళ్ళకి పనివారిలో ఒక్కడిగా నన్ను పెట్టుకోకుండా ఉంటాడా అని తండ్రి దగ్గరికి వెళదామని అనుకుంటూ ఉండగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ తండ్రి దగ్గరికి వెళదామని అనుకుని వాడు వస్తుంటే వాడు ఇంకనూ దూరముగా ఉండగా తండ్రి వానిని చూసి కనికరపడి జాలిపడి పరిగెత్తుకుని వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులరా, నీళ్ళు లోకము నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను ప్రేమించవచ్చు దేవుని బిడ్డలను. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ ఒంటరి అయిపోయినప్పుడు, నీవు దిక్కు లేని వాడు అయిపోయినప్పుడు నీ మీద కనికరము జాలి చూపించగలిగిన ప్రేమ ఎవరిదైనా ఉందంటే అది కేవలము తండ్రి ప్రేమ ఒక్కటే దేవుని బిడ్డలను. తండ్రి వాడి మీద కనికరపడ్డాడట. అయ్యో నా బిడ్డ ఎలా అయిపోయాడని చెప్పి తండ్రి
కుమారుని ఎడలు ఏం పడుతున్నాడు? జాలి పడుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న మనలో చాలామంది అనారోగ్యాల పాలైపోయి, అప్పుల పాలైపోయి, శ్రమల పాలైపోయి, నిందల పాలైపోయి ఉన్న మన మీద కూడా తండ్రి కనికరము పడే దేవుడిగా ఉన్నాడు, జాలి పడే దేవుడిగా ఉన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళి వాని మీద కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, దేవుడు జాలి పడ్డాడు అంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా సహాయము చేస్తాడు. కుంటి వాళ్ళని చూసినప్పుడు జాలి కలుగుతుంది మనకి, ముసలి వాళ్ళని చూసినప్పుడు జాలేస్తుంది. అప్పుడు వారికి ఏదో ఒక సహాయం చేయాలని, మనం తినేది పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. దేని బిడ్డలు, ఇప్పుడు తండ్రి కంటే కుమారులు వాళ్ళు ఏం కలుగుతుందట? జాలి కలుగుతుంది. అయ్యో, నా కొడుకు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, నా దగ్గర ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడు, ఈరోజు ఇలాగే అయిపోయాడు అని చెప్పి కుమారుని మీద కనికరము చూపి జాలి చూపించి వాడికి కొరకు ఏమేమి కావాలో అన్నీ కూడా అతని కొరకు సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. దేని బిడ్డ, ఈ తండ్రికి ఆ బిడ్డ కుమారుడిగా ఉన్నాడు కాబట్టి కోల్పోయినవన్నీ మరలా తిరిగి పొందుకోగలిగాడు. దేని బిడ్డ, మనమందరము పరమ తండ్రికి కుమారులుగా ఉన్నాం కనుక మనము ఎలా పడినా ఏమైపోయినా మరలా తిరిగి నిలబెట్టి మనల్ని యోగ్యులుగా చేసేది దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డలను ఆయన ఏమాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని కనికరం చూపించి మన మీద జాలి చూపించేవాడు. దేవుని బిడ్డలను చాలాసార్లు దేవుడు ఎంత కనికరము గలవాడంటే ఆయన కన్నీళ్ళని చూసట, మన కన్నీళ్ళని చూసి ఆయన చెల్లించిపోతాడు. దేవుని బిడ్డలారు, నేను అదే మాటను ఉదయకాలం జ్ఞాపకం చేశాను. తల్లిదండ్రుల ఆస్తి సంపాదిస్తే బిడ్డలకి దక్కుతుంది. తల్లిదండ్రులు చేసిన దోషము, పాపము 3-4 తరాలు పిల్లల మీదకి వస్తుంది. అందుకే ప్రేయర్లు ఎప్పుడు కూడా మన పితరుల పాపాలు కూడా, మన పూర్వీకుల పాపాలు కూడా ఒప్పుకొని ప్రార్థన చేయాలి అని చెప్పి కొన్ని విషయాలు చెప్పాను. బైబిల్లో మీకు తెలుసు, ఆకాన్ అనేవాడు ఒక్కడే కదా శపితమైన దాన్ని ఆశించాడు. ఆకాన్ ఒక్కడే కదా తప్పు చేశాడు. అతను చేసిన పొరపాటును బట్టి ఆ శాపము తన ఇంటి వారందరి మీదకి వచ్చినట్టుగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆకోర్ అనే లోయలో వేసి రాళ్లతో కొట్టి నిప్పెట్టినట్టుగా చూస్తున్నాం. ఆ బాధకరమైన ఆకోర్ అనే మాటకు బాధకరమైన లోయ, ఆ బాధకరమైన లోయలో ఆకాను కుటుంబం అంతా పడిపోయింది. ఎవరి దోషాన్ని బట్టి? తండ్రి యొక్క దోషాన్ని బట్టి ఆ దోషం కుటుంబం మీద, బిడ్డల మీద ఏలుబడి చేసింది. అదిగో మొర్దెకై కోసమే కదా 50 మూరలు ఎత్తుగల ఉరుస్తంభాన్ని హామాను చేయించాడు. అదే ఉరికంబం మీద హామానుతో పాటు హామాను 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారని బైబిల్లో రాస్తుంది. అని బిడ్డ, అంటే తండ్రుల యొక్క దోషము, తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీదకి మానక 3 తరాల వరకు వస్తుందని బైబిల్లో రాసినట్టుగా మనం ప్రార్థించినప్పుడల్లా దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, నేను చేసిన దోషం నా బిడ్డల మీద లేకుండా చేయండి ప్రభా. పిలాతు ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పే ముందు తన చేతులు కడుక్కుంటే ఏమన్నాడో తెలుసా? ఈ దోషము నా మీద, నా కుటుంబం మీద ఉండకూడదయ్యా అని పిలాతు ఏం కడుక్కున్నాడట? చేతులు కడుక్కున్నాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ నిరపరాధి, నీతిమంతుడు, ఈయన గురించి దోషం నా మీదకి రాకూడదు, నా బిడ్డల మీదకి రాకూడదని తన చేతులు కడుక్కుని అక్కడి నుంచి రాజ్యసభలోంచి వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రికాల సమయంలో కూడా సాయంకాల ఆరాధనలో నీవు చేసిన దాన్ని బట్టి నీ బిడ్డల మీదకి అది శాపంగా మారకుండా ఉండాలి అంటే అనుదిన ప్రార్థనలో మనం అలాగే చేయాలి. ప్రభా, మా పితరుల దోషాలు, మా తల్లిదండ్రుల దోషాలు క్షమించండి అని చెప్పినప్పుడు పరలోకమందున్న తండ్రి మన పాపాలను క్షమిస్తాడని బైబిల్లో రాస్తుంది. ఇప్పుడు మన మూలవాంశం అదే చదివాం. తండ్రి కుమారుని ఎడల జాలి పడుతున్నాడు, తన యందు భయభక్తులు గలవారి ఎడల యెహోవా జాలి పడుతున్నాడు. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నప్పుడు మనం ఆయనకు కుమారులమై ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. తన కుమారుడు బాధపడడం తండ్రి చూడగలదుడా? తన కుమారుడు ఆకలితో ఉండడం తండ్రి చూడగలదుడా? తన కుమారుడు కన్నీళ్లు పెట్టడం తండ్రి చూడగలదుడా? అంటే ఎంత మాత్రం చూడలేడు కనుక ఆ కుమారుని మీద తండ్రి ఏం చూపిస్తాడంటే జాలి, కనికరం చూపిస్తాడు. దేవుని బిడ్డ, అలాగే ఈ తండ్రి తన చిన్న కుమారుడి మీద, తప్పిపోయిన కుమారుడి మీద కనికరము చూపించండి. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతని కొరకు కొన్ని పనులు చేశాడు. అది 1-2 విషయాలు నేను మీకు చెప్తాను. చూడండి దేవుని బిడ్డలను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి
కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. చూడండి దేని బిళ్ళరా, క్రొవ్విన పశువును తెచ్చి వధించండి, మనము తిని సంతోషించుదము అన్నాడు దేవుని బిళ్ళ. తండ్రికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే బిడ్డ అన్నిటినీ పొందుకున్నప్పుడు, కోల్పోయినవన్నీ మళ్ళీ తిరిగి సంపాదించుకుని తండ్రి పక్కన కుమారుడు స్థానంలో నిలిచినప్పుడు తన వస్త్రాలు, తనకున్న అధికారము, తనకున్న హోదాన్ని చూసినప్పుడట అందంగా తిని మంచిగా తృప్తి పొందటండి. అక్కడ కుమారుని బట్టి వారందరూ ఏం చేశారని రాస్తుందంటే సంతోషించారని రాస్తుంది అని బిడ్డలను. ఎప్పుడు ఇలా జరుగుతుంది? దేవుడు మన మీద తన కనికరాన్ని జాలి చూపించినప్పుడు. ఎందుకనండి అంటే తండ్రి కుమారుని ఎడల జాలి పడతాడు, తన యందు భయభక్తులు గలవారి ఎడల యెహోవా కూడా జాలి పడతాడు. మనం తండ్రి అని పిలిచిన రోజునే ఆయన మనల్ని జ్యేష్ఠ కుమారులుగా ఎంచుకుంటున్నాడు, భూరాజులందరికంటే అత్యున్నతులుగా చేయబోతున్నాడు. దావీదు వృద్ధాప్యంలో బాధపడుతున్నాడు, అయ్యో నా కుమారుడైన సొలొమోను రాజుగా అవ్వకుండానే, సింహాసనం మీద కూర్చోకుండానే నేను కళ్ళు మోస్తానేమో అని బాధపడుతూ ఉంటే దేవుడు వచ్చి సొలొమోను గురించి దావీదుతో చెప్తున్నమాట, నీ కుమారుడైన ఈ సొలొమోను నాకు కుమారునిగా నేను ఏర్పరచుకుంటున్నాను, నేను అతనికి తండ్రినై ఉంటాను. దేవుని స్తోత్రం చెప్దామండి. మన బిడ్డల కొరకు మనం ఆలోచించిన దానికంటే దేవుడు మన బిడ్డల కొరకు మనం ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు దేవుని బిడ్డలను. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు, మనం ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. కనుక మనకి ఏది కావాలో అవన్నీ దేవుడు ఎరిగినవాడుగా ఉన్నాడు. తండ్రి కుమారుని ఎడల జాలి పడుతున్నట్లుగానే దేవుని యందు భయభక్తులు గలవారిగా మనం జీవిస్తూ ఉండగా మన ఎడల కూడా ఆయన జాలి చూపిస్తూ నిన్ను ఒక ఆయన కుమారుడిగా ఎంచుకుని నిన్ను భూరాజులందరికంటే, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే నిన్ను హెచ్చించు దేవుడై ఉన్నాడు, హెచ్చించువాడై ఉన్నాడు దేవుని బిడ్డలను. లోకంలో ఉన్నాం కనుక లోకంలో ఉన్న మనుషుల యొక్క తత్వం ఎలాంటిదంటే ఒక చిన్న మాట చెప్తాను వినండి. మనం కాళ్ళకి వేసుకునే చెప్పులంటే వేసవకాలంలో కాళ్ళు కాలకుండా కాపాడుతాయి. మనకు అప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఈ ఎండాకాలంలో ఈ చెప్పులు నాకు ఎంతగా కాపుదలు ఇచ్చి నేను సంబరపడతామంట. అదే సమయంలో వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వస్తుందండి, రెయిన్ సీజన్ వస్తుంది. వర్షాకాలం ఏం చేస్తుంది తెలుసా? అదే చెప్పులు మన కాళ్ళకుండా అదే చెప్పులు మన మీద ఏం చల్లుతూ ఉంటాయి? బురద చల్లుతూ ఉంటాయి దేని బిడ్డలు. మనుషుల యొక్క స్వభావం ఏంటంటే నిన్ను పొగిడినంతకాలం పొగడొచ్చు, తర్వాత వాళ్ళే నిన్ను ద్వేషించవచ్చు, నీ మీద నిందలు మోపవచ్చు. అందువల్ల మనుషులు ఇలాంటి వాళ్ళు కనుక వాళ్ళని పట్టించుకోవడం మానేసి, అదిగో మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి మన మీద జాలి పడతాడు, ఆయన కనికరం చూపిస్తాడు, మన జీవితాలు మారుతాయని మనుషుల వైపు చూడకుండా, మనుషుల తత్వాల వైపు చూడకుండా, మనుషులు పెట్టే నిందల వైపు చూడకుండా అదిగో ఆ తండ్రి వైపు చూస్తూ ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళేవారమైతే నిశ్చయముగా దేవుడు మన బిడ్డల పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. నన్ను బాగా ఆకర్షించుకున్న మాట అదే సొలొమోను గురించి చెప్పిన మాట. సొలొమోను గురించి అంటాడు, నీ కుమారుడైన సొలొమోనుకి నాకు కుమారునిగా ఏర్పరచుకుంటాను, నేను అతనికి తండ్రిగా ఉంటాను. నువ్వు చూసినంతకాలం చూసావు, నువ్వు కని వదిలిపెట్టావు, కనికి నుంచి నీ బిడ్డకి నేనే తండ్రిని అవుతున్నాను అని దావీదుకి ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు దేని బిడ్డలను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీ బిడ్డలకి మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మనం ఉంటే కనుక మన పిల్లలకి పరమ తండ్రి నిత్యము వాళ్ళని ఆశీర్వదించి వారికి తోడుగా ఉండి వారికి తండ్రిగా ఉండబోతున్నాడు. అలాంటి ధైర్యంతో మనం ముందుకు వెళదాం. అలాంటి కృప దేవాతి దేవుడు ఈ సాయంకాల ఆరాధనకు వచ్చిన మనందరి కుటుంబాలకి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వెంత మంచి దేవుడు అయ్యా. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నాయనా హల్లెలూయా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను
నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మీరెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర, ఎంత మంచి. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మీరెంత మంచి. ఓ చింతలన్నీ ఎంత మంచి. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర, ఎంత మంచి. మీరెంత మంచి దేవుడవేసయ్యా. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. తండ్రి ఇప్పుడు కుమారుని ఎడల జాలిపడిన రీతిగా మన తండ్రి అయిన దేవుడు మన ఎడలు ఎప్పుడు జాలి పడుతున్నాడు. దేని బిడ్డలు కనికరం చూపిస్తున్నాడు. దేని బిడ్డలు తండ్రి అని ఏ రోజైతే మనం పిలిచామో ఆ రోజే మనల్ని తన జ్యేష్ఠ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. దేని బిడ్డలు మన పిల్లలు మన బిడ్డలు కాదు కానీ దేవుని కుమారులే, దేవుని కుమార్తెలే. దావీదా, నీ కుమారుడు అయిన సొలొమోనుని నాకు కుమారునిగా ఏర్పరచుకున్నాను, ఇక మీదట నేను అతనికి తండ్రినై ఉంటాను, అతనికి తోడై ఉంటాను అని ధైర్యపరిచాడు. ఈ రాత్రి కూడా నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుందని ఒక తండ్రిగా ఒక తల్లిగా మనలో ఉండే వేదన దేవుడు చూస్తున్నాడండి. ఆ తండ్రి స్థానంలోకి ఆయన వెళ్ళి ఆ బిడ్డలు పడిపోయినా చెడిపోయినా మరలా వాళ్ళని వారి పక్కన నిలిచి వారి మీద కనికరం చూపిస్తున్నాడు. అందరూ ప్రార్థన నేర్పించిన మాకు ప్రార్థన నేర్పించయ్యా. ఏమని ప్రార్థించాలయ్యా, నేర్పించయ్యా అంటే యేసయ్య అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అన్నాడు. దేవుని బిడ్డ, మీకు ఒక తండ్రి ఉన్నాడు పరలోకంలో. ఆయన మీ అవసరాలు తీరుస్తాడు, మీ అక్కర్లు తీరుస్తాడు. ఆయన మీకు తండ్రి ఉన్నాడు, ఆయనకి మీరు కుమారులై ఉన్నారని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ పూట తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమై అన్నీ పోగొట్టుకుని ఏమీ లేని వాడిగా తిరిగి వస్తే ఆ తండ్రి ఆ కుమారుని మీద జాలి చూపించినట్టుగా ఆస్తులే కోల్పోవచ్చు, ఆరోగ్యమే కోల్పోవచ్చు, ఆనందాన్నే కోల్పోవచ్చు. ఏది మనకు దూరం అయిపోయినా మన పరమ తండ్రి మరలా తిరిగి ఇవ్వడానికి ఆయన నీ మీద నా మీద జాలి చూపించేవాడై ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థించేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల ఆరాధనలో చిన్న మందగా మేము కూడుకుని ప్రతి వారము కూడా ఈ స్థలంలో నేను గనపరుస్తూ ఉండగా మా మధ్యలో మీరుండి ప్రభా, మాతో మీరు ముచ్చటిస్తూ మాట్లాడుతూ
మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా మీరు మా మధ్యలో ఉండి ప్రభా, తండ్రి కుమారుని ఎడల జాలిపడినట్లుగా ఇది యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపిస్తాడని మీరు మాతో మాట్లాడి, తప్పిపోయిన కుమారుడి మీద తండ్రి కనికరము పడి జాలి పడినట్లుగా, పోగొట్టుకున్న అన్ని మళ్ళీ తిరిగి అతనికి అనుగ్రహించినట్లుగా మా జీవితాల్లో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయగల తండ్రివై ఉన్నావని నేను ఎంతగానో నమ్మి విశ్వసిస్తున్నాము తండ్రి. నువ్వు మమ్మల్ని తోకలుగా కాదు తలలుగా చేయబోతున్నావని, కింద వారిగా కాదు పైవారిగా ఉంచబోతున్నావని, నైనా అత్యదుర్గంగా భూరాజులందరికంటే అత్యున్నతంగా మమ్మల్ని ఏర్పరుస్తున్నావని మేము నమ్ముచున్నాము తండ్రి. విత్తబడిన వాంక్షమ మంచి నేల పండు విత్తనం వల్లే బహుగా ఫలించులాగన కృపనిచ్చి ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా పేరు పేరుని దీవించి వారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేయొచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఒక్క నిమిషం అందరూ కూర్చున్నట్లయితే మన మధ్యలో పెద్దవారు తండ్రి గారు బర్నబాస్ గారు, బాజీరావు గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే రమేష్ తమ్ముడు వాళ్ళందరూ వచ్చి ఈ ఫాదర్స్ డే రోజు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని పెద్దల చేతుల మీదుగా జరిగిందాం. దయచేసి నాన్నగారు, తండ్రి గారు వచ్చి కార్యక్రమాన్ని ప్రార్థన చేసి ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ప్రైజ్ దేవుని పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. ముందుగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు మార్కయ్య గారికి ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. పరిశుద్ధ సంఘంలో ఈరోజు మరి ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు. మరి ఫాదర్స్ డే చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం ఈ రోజున. మదర్స్ డే, టీచర్స్ డే, టైలర్స్ డే, బోల్డ్ అన్ని డేలు ఉన్నాయి. కానీ ఫాదర్స్ డే అనేది మాత్రం ఇది కొత్తగా 2020లోనే ఎస్టాబ్లిష్ చేశారట. ఒక కుటుంబంలోనూ తల్లి లేదట, 6 ఆడపిల్లలు. వాళ్ళు అందులో చిన్న అమ్మాయి. వాళ్ళంతా ఎదిగిన తర్వాత మన మదర్స్ డే చేస్తుంటే ప్రపంచం అంతాను వాళ్ళు అనుకున్నారట, అయ్యో మదర్స్ డే చేస్తున్నారు, మా నాన్న ఎంతో ప్రేమతో మమ్మల్ని పెంచి పెద్ద చేసి మాకు వివాహాలు చేసి మమ్మల్ని ఎంతో ఆహర్నిశలు ఆయన కష్టపడి మరి మాకు ఈ జీవితాలు ఇచ్చినటువంటి తండ్రి, మాకు అమ్మ నాన్న కూడా మా నాన్నే, మా తండ్రే. కాబట్టి ఫాదర్స్ డే చేస్తున్నామని చెప్పి మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో మొన్న 2020లో ఎస్టాబ్లిష్ చేశారట. అందుకని ఫాదర్స్ డే ఫస్ట్ ఈ మధ్యనే చేస్తున్నారు. ఈరోజు మరి ఫాదర్స్ డే అంటే ప్రభు మరి 103వ కీర్తనలో తండ్రి తన కుమారుల ఏళ్ల జాలి పడినట్లు ఆయన దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఏళ్ల జాలి పడతాడంటే అది ఎంత గొప్ప ఆదరణతో కూడినటువంటి వాక్యం అంటే, దేవుడు మన దేవుడు హీ ద లార్డ్ గాడ్ ఆఫ్ ది మోస్ట్ కంపాషనేట్ గాడ్ అని ఉంది. ఆయన ఎంతో కనికరం గల దేవుడట, కృపాసత్య సంపూర్ణుడు. మనం ఉత్తిన కన్నీళ్ళు పెట్టుకుంటే అస్సలు సహించలేడు, వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది కన్నిటికి. అదే ఇక్కడ రాసినటువంటి వాగ్దానం. మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే గొప్ప దేవుడు అనమాట. మన పరమ తండ్రి మనకి తండ్రి కనుక భౌతికంగా ఏంటంటే తండ్రులు చూసి మా పెద్దోడు ఓ పెద్ద మెసేజ్ పెట్టాడు, నాలాంటి గొప్ప తండ్రిని కలిగి ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను అని చెప్పి. మరి ఈ భౌతికంగా ఉన్న తండ్రికే అంత కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఎంత కనికరపూర్ణుడు. అందుకనే ఆయన కోపించుచూనే వాత్సల్యం చూపించే గొప్ప దేవుడట. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రంతా ఎండినను, ఉదయమున సంతోషము కలుగునని కీర్తనకారుడు 30వ కీర్తనలో 5వ అధ్యాయంలో ఇస్తారు. అది యోనాని కూడా నువ్వు అసలు
నీనివే పట్టణానికి వెళ్ళి ప్రకటించమంటే నువ్వు తర్సీసు ఎందుకు పారిపోతున్నావంటే నీ కోపం ఒక్క క్షణమే ఉంటుంది, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికే నీకు నువ్వు జాలి పడిపోతావు వట్టినే అంటాడు. మరి యోనా 4వ అధ్యాయంలో ఆ విధంగా గొప్ప దేవుడు. మరి ఈవేళ ఫాదర్స్ డే ఈ విధంగా జరిపించుకుంటామని మేము ఎప్పుడు వీ నెవర్ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్. ది గ్రేట్ గాడ్ మరి ఆయన సేవకుల ద్వారా మాట్లాడినటువంటి ఈ ప్రతి మాట కూడా మా హృదయాన్ని అత్తుకుంది. మార్క్ గారిని వారి యొక్క పరిచర్యలు బహుగా ఆశీర్వదించిన దేవుడు ఆశీర్వదించాలని. మరి 5 పిల్లలకి తండ్రి. మరి ఫాదర్స్ డే ముందు మార్క్ గారు కూడా ఫాదర్స్ డే ఈ రోజున. మరి ఇక్కడ ఉన్న రమేష్ మరి ఆ పిల్లల్ని ఎంతో పక్షి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటూ వస్తుందో అలాగా ఆ పిల్లల్ని మరి ఆ తల్లి ఎక్కడో ఉంటే ఫారెన్లోనే అలాగే కాపాడుతూ మరి ఈ ద రియల్ ఫాదర్ ఆ పిల్లలకి. ఆ విధంగా దేవుడు నాకు కూడా 3 పిల్లల్ని ఇచ్చి మరి 5 గ్రాండ్ చిల్డ్రన్ ఇచ్చి దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించారు. కనుక ఒక తండ్రి స్థానంలో నిలబెట్టినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు, వేవేల కోట్లాది వందనాలు తెలియపరుచుకుంటూ, ముందుగా ఏంటంటే ఎంతోమంది నా వయసులో లేరు, ఇంకాను నా బ్యాచ్మేట్స్ అంతా కూడా చాలా సగం మంది వెళ్ళిపోయారు, సగం మంది కరోనా వెళ్ళిపోయారు. దేవుడు మరలా ఇంకా నన్ను ఈ భూమి మీద ఉంచాడు. ఉంచటమే కాకుండా ఈ పరిశుద్ధ మందిరాన్ని ఇచ్చి ప్రతి ఆదివారం నాడు ఈ విధంగా మనం ఆయన్ని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంను బట్టి ఆ దేవాది దేవునికి నేను ఎన్నెన్నో కోట్లాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నమస్కారం సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రత్యేకంగా మరి వాడుపల్లి మా కుమార్తెలు ఈ కేక్ ఏర్పాటు చేశారు. నా కుమార్తెలను దేవుడు దీవించునుగాక, బిడ్డలకి దేవుడు తోడై ఉండునుగాక, వారి చదువులకి వారి భవిష్యత్తుకి దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్.